Hi students, welcome to Dr. CSR Academy. See here, properties of triangles. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి మా ఎంసెట్లో 2 to 3 బిట్స్ అడుగుతున్నారు. సో చూడండి ఎలా అడిగారు 2025లో. ఇఫ్ P1, P2, P3 ఆర్ ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABC అండ్ A ఈజ్ ఈక్వల్స్ టు 4, B5, C6 అని ఇచ్చేసారు ఆర్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABC. దెన్ 1/P1² ప్లస్ 1/P2² ప్లస్ 1/P3² ఏంటి అమ్మా? దీనికి డైరెక్ట్ ఫార్ములా అయితే ఉంది. ఆ ఫార్ములాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నానో ఈ సమ్లో ఒకసారి చూడండి. సో P1, P2, P3 ఆర్ ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABC అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉందండి. ఏ ట్రయాంగిల్ ABCకి ఇది స్మాల్ ఏ అనే సైడ్, ఇది స్మాల్ బి అనే సైడ్, స్మాల్ సి అనే సైడ్. ఇది ఆల్టిట్యూడ్, దట్ ఈస్ ద P1. P1 ఇస్ ద ఆల్టిట్యూడ్ అని తీసుకున్నా. సో ఈ P1 యొక్క ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకి P1 అనేది ఉంది, హైట్ ఉంది, ఇక్కడ బేస్ ఉంది. బేస్ హైట్ ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అవునా? సో మనం అప్పుడు ఏం తీసుకోవచ్చు? డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే P1 తీసుకోవచ్చు. మనకి P1 ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? దీని నుంచి 2 ∆A అని రాయొచ్చు, అవునా? నెక్స్ట్ ఇంకొక ఆల్టిట్యూడ్ తీసుకున్నాను, P2 అనే ఆల్టిట్యూడ్ తీసుకున్నాను. సో ఇప్పుడు P2 అనే ఆల్టిట్యూడ్ యొక్క బేస్ ఏమో స్మాల్ p. సో దాని యొక్క ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రాయాలి అంటే సో డెల్టా ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ దాని యొక్క హైట్ ఏంటి? P2నేగా. సో దాని నుంచి P2 అనే వాల్యూ ఎంత రాయొచ్చు అంటే 2 ∆B. అలాగే ఇంకొక ఆల్టిట్యూడ్ తీసుకున్నాం. ఇంకొక ఆల్టిట్యూడ్ సి నుంచి ఆల్టిట్యూడ్ తీసుకున్నాను. ఆ ఆల్టిట్యూడ్ యొక్క నేమ్ ఏంటి అంటే P3, అవునా? సో P3, సో డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు అనదర్ ఫార్ములా హాఫ్ ఇంటూ దీని యొక్క బేస్ ఏంటి? సీనేగా. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో దీని నుంచి P3 అనే వాల్యూ తీసుకుందాం. దీని నుంచి P3 అనే వాల్యూ ఎంత వస్తుంది అంటే 2 ∆C, అవునా? సో మనకి P1, P2, P3 వచ్చేసింది మా. అక్కడ తను ఏమన్నా అడిగాడు? 1/P1² ప్లస్ 1/P2² ప్లస్ 1/P3² అన్నాడు. ఫస్ట్ అసలు 1/P1 అంటే ఏమొస్తుంది ఇక్కడ? అబ్జర్వ్ చేసి చెప్పండి. 1/P1 అంటే 1/P1 ఈజ్ ఈక్వల్ టు A/2 అనేనా? 1/P2 అనేది ఏమొస్తుంది? B/2 డెల్టా. 1/P3 అనేది ఏమొస్తుంది? 1/P3 C/2 డెల్టా, అవునా? సో 1/P1, 1/P2, 1/P3 వచ్చింది. అయిపోయిన తర్వాత సో తనేం అడిగాడు? ఇంకేమి ఉన్నాయి? 1/P1² ప్లస్ 1/P2² ప్లస్ 1/P3² అన్నాడు. అంటే వీటి యొక్క స్క్వేర్ చేసి యాడ్ చేయండి అంటున్నాడు. సో స్క్వేర్ చేద్దాం. 1/P1² ప్లస్ 1/P2² ప్లస్ 1/P3² అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? A²/4 ప్లస్ B²/4 ప్లస్ C²/4 సో ఎల్సిఎం ఏంటి ఇప్పుడు ఇక్కడ మనకి? A² ప్లస్ B² ప్లస్ C²/4 ఎల్సిఎం 4 మూడిట్లో. సో A² ప్లస్ B² ప్లస్ C²/4 సో వీటి వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర. ఏ అనే వాల్యూ ఉంది, బి ఉంది, సి ఉంది. అంటే ఇక్కడ A² 16 ప్లస్ B² బి అంటే 5, B² అంటే మా 25 ప్లస్ సి వాల్యూ 6, C² 36/4 ఇంటూ డెల్టా. సో మరి డెల్టా తెలియదుగా. సో డెల్టా తెలియాలి అంటే ఈ సైడ్స్ నుంచి డెల్టా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి?
సో ఫస్ట్ డెల్టా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎస్ యొక్క ఫార్ములా ఏంటి? పెరిమీటర్ 2s. అవునా? సో అందుకని ఈ ఫార్ములాకి సంబంధించిన మొత్తం టోటల్ టాపిక్ యాప్లో ఉంది, ఇన్స్టాల్ చేసి చూడండి. ఓకేనా? సో ఇప్పుడు 2s అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పాను ఫార్ములా. సో 2s ఈజ్ ఈక్వల్ టు మా 2s is equal to a plus b plus c ma. So then 2s is equal to 4 plus 5 plus 6. అంటే ఇక్కడ 2s వాల్యూ ఎంత వస్తుంది? 2s వాల్యూ 15. అంటే s is equal to 15/2 వస్తుంది. s is equals to 15/2. సో దాని నుంచి డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా వాల్యూ ఫార్ములా డైరెక్ట్గా స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s minus a into s minus b into s minus c. సో డెల్టా స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ ఎస్ వాల్యూ ఎంత ఇక్కడ? 15/2 ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే 15/2 మైనస్ 4. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎస్ మైనస్ ఏ 15/2 మైనస్ 4 అంటే 15 మైనస్ 8. 15 minus 8/2. So 7/2. So into 7/2 into s minus b. S minus b is equals to 15/2 minus b value 5. So 15 minus 10/2. So that is 5/2. S minus b value 5/2. S minus c 15/2 minus 6. 15 minus 12/2. So 3/2 into 3/2. So 15 into, so delta square value ఇప్పుడు ఇక్కడ రాద్దాం. 15 into 5 3s are 15. 15 into 15 into 7. So 15 into 7/2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో ఇక్కడ 4 4s are cancel మా. సో 16 ప్లస్ 25 ప్లస్ 36 ఎంత వస్తుందో చూడండి. 20 ప్లస్ 36 56 ప్లస్ 5 61 ప్లస్ 16 77. సో 77 డివైడెడ్ బై 15 15s are 225 into 7. సో 225 into 7. ఇక్కడున్న 4 అనేది న్యూమరేటర్కి వచ్చేస్తుంది. సో ఇంటూ 4. 7 1s are 7 11s are 11 4s are 44/225. సో ఆన్సర్ ఈజ్ 44/225. అర్థమైందా? సో ఏ ఆప్షన్ చూద్దాం. 44/225 అంటే ఆప్షన్ బి. సో ఈ మొత్తంలో టోటల్ ఈ క్వశ్చన్లో మనకి తెలియాల్సిన ఫార్ములా రెండే రెండు. ఏంటి ఆ ఫార్ములా? ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాస్. డెల్టా ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఫార్ములా, సమ్ ఆఫ్ ద సైడ్స్. అనదర్ ఫార్ములా సో డెల్టా. సో టోటల్ మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయమ్మా. ఈ రెండు పెరిమీటర్, ఇది హెరాన్స్ ఫార్ములా కావాల్సిందే. ఎందుకు కావాలి ఇది? సో ఇక్కడ ఏబిసి సైడ్స్ మాత్రమే ఇచ్చారు. ఈ సైడ్స్ నుంచి ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి, డెల్టా కావాలి. నాకు ఇక్కడ క్వశ్చన్లో డెల్టా కావాలి కదా. సో అందుకని ఇక్కడ చూడండి, డెల్టా ఇది ఈక్వల్స్ టు ఇది హైట్గా తీసుకుంటే ఇది సైడ్ అన్నమాట. సో డెల్టా ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు ఇది హైట్గా తీసుకుంటే దీని సైడ్ ఇది హైట్గా తీసుకుంటే దీని సైడ్ సి. అవన్నీ ఏంటి? హైట్స్ తీసుకున్నవన్నీ అంటే ఆల్టిట్యూడ్స్. అందుకే క్వశ్చన్ చూడండి, ఇఫ్ P1 P2 P3 ఆర్ ద ఆల్టిట్యూడ్స్ అన్నాడు. అర్థమైందా క్వశ్చను? ఓకే, థ్యాంక్ యూ.